నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా మీకు అందరికి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మనము గడిచిన కాలంలో చేసినటువంటి శత్రువును జయించి విజయం పొందుట, ఇది చాలా మంది జీవితాల్లో కొరతగా ఉంటుంది. శత్రువులే మన మీద జయాన్ని పొందుతున్నట్టుగా మనం చూస్తాం. కానీ మనకి దేవుని వాక్యము బైబిల్ మనకు అలా బోధించలేదు. ఎంతటి వారైనా సరే శత్రువులను జయించి మనం విజయం పొందడమే అదే దేవుని చిత్తం మన పట్ల. ఇది అందరూ మనం గుర్తించినట్లయితే దేవుని వాక్యంలో మనము మన జీవితాల్లో కూడా గొప్ప విజయాన్ని పొందగలం. నేను అనేక సార్లు వీటిని గురించి ఆలోచించినప్పుడు ఎందుకు మనం అందరం కూడాను ఇలాంటి బంధకాలు ఉంటున్నాం, శత్రువుని ఎందుకు మనం జయించలేకపోతున్నాం అనే విషయాలు నేను ఆలోచన చేసినప్పుడు, నేను ధ్యానించినప్పుడు ప్రభు సన్నిధిలో అడిగా, ప్రభువా మేము ఎలాగా నీ వాక్య జ్ఞానంతో నీ శక్తితో, బైబిల్ ఏమో మాకు గొప్పవారం అని చెప్తుంది, లేకపోతే ప్రభా నీ ద్వారా మేము జయించామని, మా పితరులందరూ జయించారని మేము చూస్తున్నాం. దావీదు గొల్యాతును జయించాడు ప్రభా. ఇట్లాగా అనేక మంది వారి జీవితాల్లో గొప్ప గొప్ప రాజులను జయించారు, ఇలాగ చేశారు. అబ్రహాం వెళ్ళి ఆ యొక్క అబీమెలెకును జయించాడు ప్రభా. కానీ మా జీవితాల్లో, ఆ సంఘం యొక్క జీవితాల్లో, చాలామంది జీవితాల్లో ఇట్లా కొరతగా ఉంటున్నాం. దానికి సంబంధించిన సందేశాన్ని ప్రభు అని నేను ప్రార్థించినప్పుడు ప్రభు సన్నిధిలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక దర్శనాన్ని, లేకపోతే దేవుడు నాకు ఒక ప్రత్యక్షత, ఒక రెవల్యూషన్ దేవుడు నాకు ఇచ్చాడు. అదే మీ ముందు నేను ఎస్తేర్ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు నేను చూసినప్పుడంతా దాంట్లో సామాన్యంగా వెళ్ళిన మానవులు గొప్ప విజయాన్ని చూసినట్లుగా గమనిస్తున్నాం. చూడండి, దాంట్లో రెండవ భాగంగా మన అందరం, మనకున్నటువంటి శత్రువులు, అది ఆర్థికపరమైన కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరమైనవి కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యల్లో కావచ్చు, లేకపోతే రాజ్యాల తరఫున కావచ్చు, ప్రభుత్వాల తరఫున కావచ్చు, అది ఏదైనా సరే దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహించే సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన ఎలాగ చేస్తాడు కార్యాలు, ఎలాగ మన పితరులు వారికి ఉన్నటువంటి శత్రువును జయించి విజయం పొందారో మనము వాక్యం ద్వారా తెలుసుకుందాం పిల్లరా. చూడండి ఒకసారి ఎస్తేర్ గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుందాం. 4:15. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషానునందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి. చూసారా, నువ్వు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. చాలండి, ఇక్కడ మనం యొక్క ఉపవాసం లేకపోతే జరిగినటువంటి యొక్క మనము కథలో మనం కానీ చూసినట్లయితే మరలా మొర్దెకై గారు చెప్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే యూదులందరినీ కూడా చంపేయాలనేటువంటి గొప్ప రాజాజ్ఞ బయలుదేరింది. ఆల్రెడీ హామాన్ అనే వ్యక్తి రాజు దగ్గర ఆ యొక్క ఉంగరం తీసుకున్నాడు, ముద్ర తీసుకున్నాడు, తాకీదు తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఏం చేయాలి అన్నప్పుడు మొర్దెకై గారు ఎస్తేర్ గారికి ఆ విషయాన్ని తెలియజెప్పినప్పుడు వారందరూ కలిసి ఏకంగా, ఎస్తేర్ చేతులు కూడా ఏం చేయలేని పరిస్థితి, ఆమె రాజనగర్కి ఎలా పంపబడింది, అందంగా ఉండడం వల్ల పంపబడింది. చూసారా, అయితే ఇప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు వారికి వచ్చినటువంటి మన పితరులు అందరూ కూడా చూడండి, ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో వారికి ఏది అర్థం కాకపోతే వారు విచారణ చేస్తారు దేవుని దగ్గర. ఇది గొప్ప విషయం. మన జీవితాల్లో కూడాను ఏదైనా అర్థం కాలేదనుకోండి, కొన్నిసార్లు మనం ఏం చేయాలా, మనం ప్రభు దగ్గర ప్రార్థించాలి. ప్రభుకి మనము ఉపవాసం ఉండి ప్రార్థించడం ఇంకా గొప్ప సంగతి. ఇక్కడ చూడండి, వచ్చినటువంటి వారి యొక్క మరణమే. మొర్దెకై గారు చెప్తారు, నువ్వు అంతఃపురంలో ఉన్నావని తప్పించుకుంటావని అనుకోవద్దు, లేకపోతే యూదులకు ఏ దిక్కు నుండి అయినా దేవుడు సహాయము చేయగలడు అన్నప్పుడు ఈజ్ రియలైజ్, ఆమె గ్రహించింది. నేను నాశనమైతే నాశనమయ్యాను, నశించాను అని కూడా ఆ మాట కూడా చెప్పద్దు. అయితే ఏం చేయమంటుంది, నువ్వు పోయి ఏం చేయమంటుంది, షూషానునందు ఉన్నటువంటి యూదులందరినీ సమకూర్చి వారందరిని ఎక్కడ సమకూర్చాలంటే సమాజ మందిరంలో సమకూర్చాలి. చూసారా, సమాజ మందిరం అంటే సినగోగ్, లేకపోతే
ఇప్పుడున్నటువంటి చర్చెస్ లేకపోతే మందిరాలు ఎక్కడైతే ఒక్కడికంటే ఎక్కువ యేసు ప్రభు రాలేదు కాబట్టి అప్పుడు అనేక మందిగా కూడి చేసేవాడు. ఇప్పుడైతే మనకి ప్రభు ఏం చెప్పి ఎక్కడైతే ఎవరైతే నా నామమున 2-3 కూడి ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నా. అయితే వీరు చేసినటువంటి ఈ ప్రయత్నము చాలా గొప్పది ప్రియులారా. ఉపవాసం ఉండండి, 3 దినాలు ఉపవాసం ఉండండి. చూసారా, మనం ఏదైనా సరే గొప్ప ఒక పర్వతాన్ని మనం దాటాలంటే, గొప్ప పర్వతాన్ని మనం జయించాలంటే, దాన్ని కొల్లగొట్టాలంటే, సముద్రంలో పడవని చెప్పాలంటే దానికి నీకు ఆత్మీయ జ్ఞానం అవసరం. ఆత్మ సంబంధమైనటువంటి వాటి ద్వారా నువ్వు శరీర సంబంధమైన ప్రతిదాన్ని జయించగలవు. ఇది మనం గుర్తించాలి ప్లేరా. మనం అనుకోవచ్చు ఉపవాసం ఉంటే ఏమవుతుంది. చూసారా, ఈ ఉపవాసం ద్వారా నీ శరీరము బలహీనపడి నువ్వు ఆత్మలో బలం పొందుతావు. వీరికి ఉన్నటువంటి ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే వాగ్దానాలు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు, తలగా ఉంచుతాడు, తొక్కగా ఉంచుడు. మీరు నశించరు, మీరు యుగాంతం వరకు, లేకపోతే మీరు ఏ పని నిమిత్తమైతే ఇక్కడికి వచ్చారో ఆ పనిని ముగించేంత వరకు మీరు ఎక్కడికి పోరు. ఎందుకంటే యూదుల్లోండి యేసయ్య రావాలి, యూదా గోత్రం నుండి రావాలి, యూదులోండి రావాలి. గమనించారా? ఇవన్నీ వారికి అబ్రహాముతో చేసే నిబంధన ఉంది. నీ మూలముగా సమస్తమైన వంశం ఆశీర్వదించకూడదు. చూసారు, ఇలాంటి వాగ్దానాలు, ఇలాంటివి వారికి ఉన్నటువంటి ఆ యొక్క కవన నిబంధన వారిని ఏం చేసిందంటే దేవుని దగ్గరికి మళ్ళా మనము వెళ్దాం. గట్టు సమస్య వచ్చింది, ఈ శత్రువుని మనం జయించలేము. ఎందుకంటే ఆల్రెడీ ఎంతవరకు వెళ్ళిందంటే దాన్ని ఎవరు తిప్పలేని స్థితికి రాజు ఆజ్ఞ కానీ ఇచ్చిన దాన్ని మళ్ళీ తిప్పి రాసేటటువంటి కారణం లేకుండా తిప్పేదానికి కూడా రాజు కూడా అధికారం లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ థింగ్. కొన్నిసార్లు మీరు కూడా మీ జీవితాలు ఇలాంటి ఇంపాసిబుల్ టాస్క్ల మధ్యలో ఉన్నారా? అయితే దేవుడు వాటిని మార్చేదానికి శక్తిమంతుడు. కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు ఇరుక్కోపోయి, ఊబిలో ఇరుక్కోపోయి ఇంకెప్పటికి రాలేను, నాకు మరణమే, లేకపోతే ఇంకా నన్ను ఎవరు బయటికి తీసుకురాలే అనే స్థితిలో ఉన్నావా? అయితే దేవునికి సమస్తము సాధ్యం. నీ కుటుంబ జీవితాల్లో, వివాహ జీవితాల్లో, కొన్నిసార్లు కుటుంబ జీవితాల్లో రాంగ్ పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాటి ద్వారా వచ్చేటటువంటి ఆ గొప్ప కార్యాలు ఇంకెప్పటికీ నా జీవితం అంతమైపోయిందేమో, నేను ఇంకా పనికిరానేమో, ఇంకా నేను దేనికి కూడాను ఇంకా నేను ఉన్నాను, నాకు శరణే, అప్పుల వల్ల నేను మరణించాల్సిందే, లేకపోతే ఈ కుటుంబ బాధ్యతల వల్ల, లేకపోతే కుటుంబ సమస్యల వల్ల, ఈ భార్య వల్ల, ఈ భర్త వల్ల నాకు మరణమే, అవమానం, అన్నీ నిందలు వచ్చేసాయి, ఇంకా నాకు ఎవరు చేరతీసేవారు లేరు, బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ కూడాను సూటిపోటి మాట్లాడడం, నీకు వ్యతిరేకంగా ఉండడం. చూసారా, ఇదే పరిస్థితి. యూదులు ఏం చేయలేదు. యూదులు ఇటువంటి పరిస్థితులు కూడాను రాజును కానీ హామాను కానీ ఏమీ కూడాను అని వారికి మేలే చేస్తున్నాడు. రాజుకి మేలే చేశాడు కానీ మొర్దెకై గారు ఆయనకైతే కీడైతే ఆ రాజ్యానికి కానీ ఆ రాజుకి ఏం చేయలేదు. కానీ వారందరి మీద చూసారా, హామాను, మొర్దెకై అతనికి కేవలము అతనికి ఘనత ఇవ్వలేదనో, లేకపోతే నమస్కారం చేయలేదనో, చూసారా, ఆ ఒక్క కారణాన్ని బట్టి దానికి అనేక సార్లు కూడా మొర్దెకై చెప్తాడు కూడా, ఎవరైనా అయ్యా నేను యూదుడిని, నేను ఆ పని చేయజాను అంటే బలమైనటువంటి దేవుని యొక్క బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, లేకపోతే దేవుని యొక్క వాగ్దానాల్ని కలిగి ఉన్నటువంటి మొర్దెకై చెప్పిన మాటకి హామాను ఏం చేస్తాడు, సరే హామాను మొర్దెకైని మాత్రమే కాకుండా రాజుకి ఇచ్చినటువంటి ఒక మాట ఉంటుంది చూడండి. ఈ మాట చదువుకుందాం. మూడో అధ్యాయంలో చూస్తాం పిల్లరా, వచ్చినాము. 3వ అధ్యాయం 4వ వచనం. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనుక, అతని మాట చెవిని పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. చూసారా, అనేక సార్లు మొర్దెకైని విసిగించారు.
విసిగించేటప్పటికి అసలు ఇలా ఎలా జరగదు ఏందో చెప్పేద్దాం అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ యూదులకు శత్రువు అయినటువంటి హామాను శత్రువు అనే మాటని మనం కానీ గమనిస్తేనా అతను కొండెములాడేవాడు, లేకపోతే అపనిందలు వేసేవాడు, నిందలు వేసేవాడు. ఏ పదమైతే అపవాది గురించినటువంటి ట్రాన్స్లేషన్ చేశారో అదే పదానికి సంబంధించిన అర్థాలు ఈ యొక్క యూదులకు శత్రువు హామాన్ అనే దగ్గర అదే మనం హిబ్రూ కాంటెక్స్ట్లో చూడగలం. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను యూదులను ఆ పని చేయజాలి. కొన్నిసార్లు మీరు క్రైస్తవులుగా ఉండాల్సిన దగ్గర క్రైస్తవులుగా ఉండేదానికి నిర్ణయించుకోండి. ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని మీకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని, మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు గట్టిగా పట్టుకొని ఉన్నారు. మీ విశ్వాసాన్ని అన్ని జనుల ఎదుట తెలియపరచండి. ఎవరైతే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట వారిని నేను ఒప్పుకుంటాను. సాక్షి జీవితంగానికి నిలబడండి. ఒకవేళ మీ ఉద్యోగాల విషయంలో అయినా సరే, మీకు డబ్బుల విషయంలో అయినా సరే, ఆస్తి విషయంలో అయినా సరే, ఏదన్నా వివాహాల విషయం, ఏ విషయంలో అయినా సరే మీరు ప్రభువుకు సాక్షిగా నిలబడండి. అదే చేశాడు ఇక్కడ మొర్దుకై. నేను యూదుడినండి, నేను ఆ పని చేయగలను. కొన్ని దగ్గర మనం ఉద్యోగాలు చేసే దగ్గర, మనము కొన్నిసార్లు వ్యాపారాలు చేసే దగ్గర మీరు మీ విశ్వాసాన్ని మీరు వదిలిపెట్టొద్దు. మీరు విశ్వాసంతో ఉండండి. వాడు శత్రువుగా మారినా సరే మీకు విజయాన్ని గొప్పగా దేవుడు దయచేస్తాడు. చూడండి, ఇంకొక మాట కూడా 6వ వచనం కూడా చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం. మొర్దెకై ప్రాణం మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యం అంతట యందు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాను. చూసారా, ఈ హామాన్ ఏం చేశాడు చూసారా? ఒక వ్యక్తి తప్పు చేశాడు, లేకపోతే ఒక వ్యక్తి తనకున్నటువంటి జాతి కారణాన్ని బట్టి, లేకపోతే అతను యూదుని కారణాన్ని బట్టి ఆ పని చేయలేదు అని అనుకోకుండా అతను ఏం చేసి చూశారు అంటే దీని వెనకాల ఎవరున్నారు? యోధా జాతిని అంతం చేసేటటువంటి యూదుల్లో నుండి రక్షకుడు వస్తాడు, లోకరక్షకుడు వస్తాడు, పంపబడతాడు. ఆయన వాని తల మీద కొడతాడు. గమనించారా? ఎక్కడికక్కడికి అపవాది ఏం చేస్తుందంటే దేవుని బిడ్డల యొక్క దేవుని చిత్తాన్ని ఎరిగి వారు పరిపూర్ణతలోనికి వెళ్లకుండా, పూర్తిగా దేవుని శక్తి మీద ఆధారపడకుండా చేసేదానికి వారిని గలిబిలి చేస్తూ ఉన్నాడు. గలిబిలి చేయడమే కాకుండా వారిని అంతం చేసేదానికి, వారి ప్రాణం వారి జీవితాల నుండి వెళ్ళిపోవాలి. మొర్దెకై మాత్రమే దీనికి కారణం కాకుండా దాంతోపాటు ఏమనుకున్నాడంట, మొర్దెకై ఒక్కడిని చంపడం పెద్ద స్వల్ప విషయం, అదంతా పని నాకు. అయితే దాంతోపాటుగా నేనేం చేస్తాను, మొర్దెకై వంశమతి ఏదైతే ఉందో, స్వజనులు ఎవరైతే ఉన్నారో యూదులందరినీ కూడాను నేను సంహరిస్తానని ఆలోచన చేసి ఆ విషయాన్ని రాజుగారికి ఎలా చెప్పాడో చూడండి. నిందగా చెప్పాడు. అది చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం, ఎస్తేరు గ్రంథము. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, అంతటా హామాను రాజైనటువంటి అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నింటి యందు మీ రాజ్య సంస్థానములన్నిటిలో జనులలో ఒక జాతి వారు, జనుల్లో ఒక జాతి ఉంది, చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. చూసారా ఎటువంటి సాక్ష్యం? చూసారా, ఇది సమస్య. మొర్దెకైని మాత్రమే కాదు, మొర్దెకై మాత్రమే నాకు దండం పెట్టలేదు, కానీ అతని మాత్రమే కాకుండా ఆ యూదా జాతి అంటే వెనకాల ఎవరు పనిచేస్తున్నారు అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. కాబట్టి ప్రియులారా, ఒక దేశంలో, ఒక రాజ్యంలో ఉన్నటువంటి ఆస్థానం అన్నింటిలో ఉన్నటువంటి వారిలో చెదిరిపోయిన యూదులందరినీ కూడా పట్టి తెచ్చి ఏం చేయాలంట, వారిని చంపేదానికి ఈ హామాను ఏం చేశాడు, తాకీదులు తీసుకున్నాడు రాజుగారు. ఇప్పుడు ఇది సమస్య.
కఠినమైన జటిలమైన సమస్య ఒక ఎస్తేరుకు మాత్రమే కాదు, ఒక మొర్దుకైకి మాత్రమే కాదు, యూదా జాతికి అంతటికి, దేవుని బిడ్డలందరికీ సమస్యని మీరు ఉండకూడదు, మీరు అలా చేయకూడదు, మీరు ఇలా చేయకూడదు. అవునా? దాని కింద చెప్తారు చూడండి, వారి వలన నీకు ఎటువంటి ప్రయోజనం లేదంటాడు చూడండి. 3వ అధ్యాయం 8వ వచనంలో, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. వారు రాజు యొక్క ఆజ్ఞ ఏం చెప్తున్నాడు చూడండి, హామాను ఆజ్ఞలను గైకున్నవారు కాదు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు. చూసారా, అసలు ఆ రాజు ఉన్నాడంటేనే మొర్దుకై చేసినటువంటి సహాయం వలన, మొర్దుకై ఇచ్చినటువంటి సమాచారం వలన ఆ రాజు బతుకున్నాడు. కానీ ఆ రాజుకి ఇప్పుడు ఏం చెప్తున్నాడు హామాను, అయ్యా వారు ఉన్నట్టు ఆ జాతి నీ ఆజ్ఞలను నీవు వాటిని ఎప్పుడు పాటించరు, కాబట్టి ఆ జాతి ఉండడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనమే లేదు. గమనించారా? ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే ఇంకా తాకిది ఇవ్వడం, సరే హామాను నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకొని చెప్పి నాకు చెప్పాడు. ఇటువంటి పరిస్థితిలో ఎస్తేరు గారు మొర్దుకై ఇచ్చినటువంటి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని సమాజ మందిరం యూదులందరినీ సమకూర్చి 3 దినాలు ఉపవాసం. ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. నీ యొక్క పర్వతాలను పడగొడుతుంది, నీ అధికారులను పడగొడుతుంది. గమనించారా? నువ్వు ఎక్కడైతే ఇంకా నేను జయించలేని అనుకుంటున్నావు, దాన్ని నువ్వు జయించేవాడిగా అది నేను నిలబెడతాను. చూడండి, ఇప్పుడు 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం 17వ వచనం. అటువలనే మొర్దుకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను. ఏదైతే ఎస్తేరు గారు చెప్పారో, నేను ఉపవాసం ఉంటాను 3 దినాలు, నేను 3 దినాల తర్వాత రాజు దగ్గర, అదేవిధంగా యూదులందరూ మీరు ఉపవాసం ఉండండి, నా కొరకు ప్రభువుని వేడుకొనండి, నా చెలికత్తెలు వారు కూడా ఉపవాసం ఉంటారని చెప్పారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం పిల్లరా. 5వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములను ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. చూసారా? రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణంలో తన రాజాసనము మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అని ఎస్తేరు ఆవరణంలో నిలువబడి ఉండుట రాజు చూడగా, ఎప్పుడైతే ఈ 3 దినాలు జరిగింది, పరిస్థితి వచ్చేసేసి వారి ప్రాణం మీదకి వచ్చింది. అయితే రాజు దగ్గరికి ఎవరూ పోకూడదు, ఆయన కానీ దండాన్ని చూపించలేకపోతే మరణమే, నిర్నిమిత్తంగా పోకూడదు. అయితే నేను నశిస్తాను నా జాతి కోసం అని చెప్పి ఏమి ప్రార్థన చేసుకోవాలి. చూసారా? దీనికంతా కీ పాయింట్ వచ్చేసేసి 3 దినాలు ఉపవాసం ఉండినప్పుడు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా మనకి చదివితే అర్థమవుతుంది. అయితే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే చూడండి, ఒక మాట రాయబడి ఉంటుంది, ఆమె మీద అతనికి దయ పుట్టాను. చూసారా? ఎప్పుడైతే ఉపవాసం ఉండి నువ్వు వెళ్ళి ఆ పని చేసేదానికి వెళ్ళావో, చేసుకున్నావో, ఆ దయ పుట్టి అడగతాడు, ఏమ్మా నీకేం కావాలి, దేనికోసం వచ్చావని. అలా చెప్పినప్పుడు విషయాలన్నీ చెప్పద్దు, విందుకు ఆహ్వానిస్తుంది ఆ రాజు. ఇదంతా మనకు తెలిస్తే చదువుకుంటా వస్తే అది అర్థమవుతుంది. అయితే నా పాయింట్ ఏంటంటే, మన జీవితాలు ఇటువంటి జటిలమైన సమస్యలను జయించేదానికి ప్రతి క్రైస్తవుడు కూడాను వాక్యానుసారంగా దేవుని యొక్క నిబంధనను గైకొని, లేకపోతే దేవుని యొక్క నిబంధన నా మీద ఉందని గ్రహించి, వాగ్దానాలు నాకున్నాయని గ్రహించి, దేవుడు నన్ను విజయానికే వారసుడిగా చేశాడని తెలుసుకొని ప్రభు సన్నిధిలో కనిపెట్టి కానీ నువ్వు పోరాటము చేయకుండా ఉన్నట్లయితే నీకు విజయము రాదు. పోరాటము దేవుడే పెడతాడు. అందుకనే చూడండి, దానియేలు యొక్క గ్రంథంలో మనం గమనిస్తే షద్రకు, మెషకు, అబేద్నెగో అనే వారిని దేవుడు అగ్నిగుండంలో వేయించలేదా? అగ్నిగుండంలో వేయించాడు. వేయించకముందే కాపాడగలిగే దేవుడు శక్తిమంతుడే. కానీ వేయించుకున్నామంటూ వారిని దాంట్లో ప్రవేశపెట్టి అక్కడ దేవుడు వారిని కాపాడి తన నామాన్ని గొప్ప చేసుకున్నాడు. అదేవిధంగా ప్రియులారా, మనకి శత్రువులు ఖచ్చితంగా ఉంటాడు.
శత్రువులు ఖచ్చితంగా ఉంటారు, ఇది గ్రహించండి క్రైస్తవు. మనకు ఒక శత్రువు ఉన్నాడు. వాడు నువ్వు వాడిని ఏమి చేయకపోయినా సరే వాడు ఎన్నిసార్లు అయినా సరే నీ మీద దాడి చేస్తూనే ఉంటాడు. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ ఆర్థిక పరిస్థితిని, నీ ఆరోగ్య పరిస్థితి మీద వాడు దాడి చేస్తాను. నీ ఫ్యామిలీని చూసారా, ఫ్యామిలీ డిస్టర్బ్ అయిందంటే ఇంకా మొత్తం డిస్టర్బ్ అయినట్టే, ఆర్థిక పరిస్థితి కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకనే నువ్వు ప్రతిదినము నీ శత్రువుతో నువ్వు పోరాడాలి, వాక్యంతో పోరాడాలి, వాక్యంతో జయించాలి, ఉపవాసంతో జయించి. గట్టిలమైన పరిస్థితులు తెలియకుండా పడిపోయి ఉన్నావా, అయితే నువ్వు బయటకు వచ్చేదానికి దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తున్నాడు. నువ్వు విజయానికి వారసుడివే కానీ అపజయానికి కాదు. నీ జీవితంలో ఓటమి ఉండదు. ఒకవేళ నువ్వు పడిపోయావా, తెలియక పడిపోయావా, అయితే నువ్వు అన్నిటికీ బయటకు రాని పరిస్థితిలో ఉన్నావా, అయినా కానీ దేవుని ద్వారా నువ్వు విజయాన్ని పొందగలవు. చూడండి, ఇలాంటి పరిస్థితులు ఆమె వెళ్ళినప్పుడు రాజుకి ఆమె దయ పుట్టించడము, పుట్టినప్పుడు మరలా విందుకు రమ్మని చెప్పినప్పుడు మరలా రావడము. అప్పుడు ఎవరైతే ఈ యొక్క మొర్దెకైని చంపాలని, యూదులందరినీ చంపాలని తాకీదులు తీసుకున్నాడో అతని జీవితాలు ఏమైందో చూసుకుందాం. చూడండి, 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాం. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున. చూసారా ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడైతే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, సమాజంగా కూడి యూదులందరూ చేశారో, ఇప్పుడు ఎవరైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ రాజుకి ఏమైపోయిందంట, నిద్ర పట్టడం. చూసారా, దేవుని కార్యాలు. ఖచ్చితంగా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు సూపర్ న్యాచురల్ అంటే డివైన్ లేకపోతే ఆశ్చర్యకరమైన సంగతులను చేసేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీ జీవితాలు మీరే ఒక ఆశ్చర్యంగా దేవుడు మారుస్తారు. అరే, ఇంతకుముందు అలాగున్న వ్యక్తి, ఇంతకుముందు అలాగున్న స్త్రీ, ఇంతకుముందు ఇలాగున్న వారు, ఇంతకుముందు ఇలాగున్నటువంటి ఫ్యామిలీ, ఒరే ఇంతకుముందు పడిపోయిన స్థితిలో ఉన్నారు, ఇంతకుముందు కుటుంబ కలహాలతో ఉన్నారు, ఇంతకుముందు ఆర్థిక సమస్యలతో ఉన్నారు, వీరందరూ ఏంది ఇంత గొప్పగా ఎలా మారారంటే వారు వచ్చి సాక్ష్యం చెప్తారు, నా దేవుడు యేసయ్య నా జీవితాన్ని మార్చాడు, యేసయ్య ఆశ్చర్యకరుడుగా ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో చేశాడు. కాబట్టి పిల్లలు ఎవరు కూడాను మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే, అది ఆర్థిక పరమైనదా, కుటుంబపరమైనదా, సమాజిక పరమైనదా, లేకపోతే ఆరోగ్యపరమైన ఏదైనా సరే దాని నుండి దేవుడు విడిపించి ఆశ్చర్యకరంగా మేము విడిపించేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అదే మనకి ఇది తెలియజేస్తుంది. చూసారా, చూడండి అక్కడ ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. చూసారా, సమాచార గ్రంథం ఎందుకో రాజుకు నిద్రపడ్డ ప్రేరేపణ. చూసారా, దేవుడు నీ ప్రతి మానవుని యొక్క హృదయాన్ని ఆయన ఎరిగినవాడు. నీకు ఏ సమస్య అయితే దేని మూలంగా వచ్చిందో దానికి విడుదలను ఆయన ఎలాగ పంపిస్తున్నాడు చూడండి. ఇప్పుడు యూదులందరికీ వచ్చినటువంటి ఈ యొక్క మరణమైనటువంటి వాటి మీద విడుదలని ఎలా చేశారు చూసాడా దేవుడు. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. ఇంకా ఏమైనా చేయొచ్చు కదా, ఏదైనా ఇంకొక ఏదైనా చేయొచ్చు, భరతనాట్యం పెట్టుకోవచ్చు రాజు కాబట్టి, లేకపోతే అందరితో కలిసి ముందు చేయొచ్చు, లేకపోతే బాగా మధ్యలో మునగొచ్చు. కానీ ఏం తెమ్మన్నాడంట, సమాచార గ్రంథము తెమ్మని చెప్పాడు. చూడండి, చదువు వినిపించాలని కోరాడు. ద్వారపాలకులైన బిక్తాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహశ్వరేషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండేను. చూసారా ఏం జరిగిందంటే, ఎవరో ఇద్దరు నపుంసకులు రాజుని చంపాలని రాయబడి విషయాన్ని మొర్దెకై చెప్పాడనే విషయాన్ని ఆ సమాచార గ్రంథమందు రాజగ్రంథంలో రాయబడింది. చూసారా ఎంత సూపర్ న్యాచురల్ ఇది. ఆల్రెడీ ఎవరినైతే చంపాలని హామాను తాకీదులు తీసుకున్నాడో, వెండిని తీసుకున్నాడో, ఆ రాజపు ముద్ర ఉంగరాన్ని తీసుకున్నాడో, అధికారాన్ని మొత్తాన్ని పొందున్నాడో, దాన్ని దేవుడు ఆశ్చర్యకరంగా దాన్ని తిప్పుతున్నాడు. చూడండి, దేవుడు నీ జీవితంలో ఏ చీకటిలో ఏ బంధకాలు నువ్వు బంధింపబడినావో దాన్ని దేవుడు తిప్పేటటువంటి అవకాశము దేవునికి ఉంది. నీ జీవితం అలాగున మారునుగాక యేసుక్రీస్తు నామంలో. నీకు అటువంటి జ్ఞానం వచ్చునుగాక. దేవుని కూర్చున్నటువంటి అధికమైన శక్తి నువ్వు గ్రహించుదుగాక యేసు నామంలో.
కాబట్టి ప్రియులారా ఇప్పుడు ఇట్లా జరిగింది. ఇలా జరిగినప్పుడు వెంటనే ఎవరు ఈ మొర్దుకై ఎవరు? రాజు అతనికి ఏమన్నా కింద చూడండి ఏం చెప్పాడు చూడండి. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడనా అని అడగగా, చూసారా, ఇందు నిమిత్తము మొర్దెకైకి ఘనత అయినను బహుమతి అయినను ఏమైనా చేయబడినా అని అడిగాను. రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చారు. చూసారా, ఎప్పుడైతే నిన్ను అవమానపరిచారో దేవుడు నిన్ను ఘనతగా మారుస్తాడు. ఇప్పుడు చూడండి, మరణానికి పాత్రుడుగా ఉన్నటువంటి ఈ మొర్దెకైకి బహుమానము ఘనత ఏమైనా ఇచ్చారని రాజే అడుగుతుంది. దేవుడు మార్చాడు. యూ కెన్ చేంజ్ యువర్ సర్కమ్స్టెన్స్. నీ పరిస్థితులను మార్చగలిగేవాడు, నీ చీకటిని వెలుగుగా చేయగలిగేటటువంటి దేవుడు నీకున్నాడు. డోంట్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏ పరిస్థితినైనా సరే దేవుడు మార్చేదానికి ఆయన చిత్తానుసారంగా శక్తిమంతుడు. కష్ట సమయాలైనా సరే, శ్రమలైనా సరే, బాధలైనా సరే, ఇరుకులైన ఇబ్బందుల్లో, వేదనలో, మూలుగులైనా సరే ఈ ప్రభువుని విశ్వసించడం మానవద్దు. విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రభువుని వెంబడించండి. ఆయన ఏ స్థితిలో అయినా సరే మిమ్మల్ని మార్చేదానికి సిద్ధమై ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ యూదా జాతికి వచ్చినటువంటి ఈ సమస్య జటిలమైన సమస్య. అయితే దీన్ని ప్రభువు ఎలా మారుస్తున్నాడో చూడండి. సూపర్ న్యాచురల్. దేవునికి సమస్తము సాధ్యమైన విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోవట్లేదు. దేవుడు ఎలాంటి వారినైనా ఎలాగైనా మార్చగలడు. మార్చేదానికి మొర్దెకై చేసినటువంటి ఆ సమాచార గ్రంథంలో రాయబడినటువంటి విషయాన్ని వారు తెలియజేశారు. అతనికి ఏదైనా ఘనత ఉందా, అతను బహుమతి ఇచ్చారని అడిగినప్పుడు ఆ సేవకులు అన్నారు, ఏమి ఇవ్వలేదు ప్రభువా అని ప్రత్యుత్తరం ఇచ్చారు. చూసారు, గమనించారు. హీ కెన్ చేంజ్. చూడండి, ఇలాగ జరిగినప్పుడు ఏమైందో చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు ఎస్తేరు 8వ అధ్యాయం 4-5 వచనాలు. చూసారు, ఇలాగ పరిస్థితులన్నీ మారాయి. ఇది మీరు బాగా చదవండి. దీంట్లో దేవుడు మీకు చాలా విషయాలు, గొప్ప విషయాల్ని నాకంటే ఎక్కువగా మీకు బయలుపరుస్తాడు. బాగా చదవండి వాక్యాన్ని. దేవుని యొక్క సహాయంతో అడగండి. ప్రభువా, నా జీవితంలో కూడా ఈ సమస్యని, జటిలమైన సమస్యని, నేను తీర్చుకోలేనటువంటి ఈ సమస్యని ప్రభువా నువ్వు నాకు తీర్చు ప్రభువా. ఈ పర్వతాన్ని నేను తీసుకొచ్చుకోలేకపోతున్నాను. ఇది నా జీవితానికి అడ్డుగా ఉంది. నేను ఆరాధించేదాన్ని, నేను స్తుతించేదాన్ని, నీ నామని కనపరిచేదానికి నా వల్ల కావట్లేదయ్యా. ఇది భారంగా ఉంది. నాకు మరణమే శరణ్యం అన్నట్టుగా ఉంది ప్రభువా నా పరిస్థితి. నన్ను విడిపించు అని నువ్వు ప్రభు దగ్గరకు వస్తే, ప్రభు యూదా జాతికి వచ్చిన సమస్యను తీర్చిన వాడు. ఆయన వాటికంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో యేసయ్య ద్వారా చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, చూడండి, తర్వాత ఇవన్నీ చదువుకుంటూ ఉంటే వారి స్థితిగతులన్నీ మారినట్టుగా మనం గమనించగలం. 8వ అధ్యాయంలో చూడండి 4-5 వచనాలు. రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. రాజు బంగారు దండమును ఎస్తేరు వైపు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయపొందిన దాననై రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను రాజు అయిన తమ సకల సంస్థానములలో నుండి యూదులను నాశనం చేయవలనని హమేదాతో కుమారుడైన అగీగీయుడగు హామోను వ్రాయించిన తాకీదులు చెప్పున జరగకుండానట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞయిడి. చూసారా, ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తెలిసాయో దేవుడు ఆ రాజు హృదయాన్ని ఎవరైతే తాకీదులు ఇచ్చాడో, ఎవరైతే అంటే ఆ అపనిందలు మోపేవాడు ఎలా చేస్తాడంటే వాళ్ళ గురించి క్లియర్గా చెప్పడు. హామాను ఏ విధంగా చెప్పాడు, అయ్యా ఒక జాతి ఉంది, అది వారందరూ చెదిరిపోయి ఉన్నారు, వారి వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదా అన్నాడు. కానీ ఆ ప్రయోజనం లేదన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు, రాజుని కాపాడున్నాడు. ఆ విషయం అంతా గ్రహించి అదంతా తెలియజేసేదానికి
వీరు ఏం చేశారు? 3 దినాలు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రభు నామాన్ని బట్టి, ప్రభువా నువ్వు మా పెద్దలకు వాగ్దానం ఇచ్చు, మాకు ఇచ్చే నిబంధన ఇది, కాబట్టి మేము నశించిపోవడం ఇష్టం కాదు. ఇంకా ఈ యొక్క గట్టు పరిస్థితిని కానీ మేము దాటకపోతే మా జాతి ఇంకా ఉండదు అని వీరు వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని రాజుగారికి వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు ఆ యొక్క రాజదండము ఆమె వైపు చూపించడము, ఆమె చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏమంటుంది? అయ్యా, ఈ హామాను ఈ విధంగా చేశాడు, ఈ విధంగా యూదులందరూ చంపేదానికి మీ దగ్గర తాకింది, దాన్ని రద్దు చేయండి అని చెప్పినప్పుడు వెంటనే రాజు దాన్ని రద్దుపరిచింది. ఏం జరిగిందో చూడండి, 15-16 వచనాలు, అదే 8వ వచనం, 15-16. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణము గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము షూషాను పట్టణము ఆనందించి సంతోషము. షూషాను పట్టణము ఆనందం. ఎందుకని? షూషాను పట్టణంలో యూదులందరూ ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు, 3 దినాలు ఫాస్టింగ్ చేశారు. అప్పుడే గోనెపట్ట కూడా కట్టుకున్నాడు. చూసారా, ఎవరి జీవితాలు అయితే గోనెపట్ట అనుభవం ఉంటుందో వారు మాత్రమే ఊదారంగు వస్త్రములను ధరించుకుంటారు. మొర్దెకై జటిలమైన సమస్య వచ్చినప్పుడు తన జాతికి ఏం చేశాడు? గోనెపట్ట కట్టుకున్నాడు. ఇప్పుడు అదే స్థితిలో నుండి అంతా మారిపోయింది, చేంజ్. మీరు చదివితే మొత్తం అర్థమవుతుంది. పెద్ద స్టోరీ, ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద ప్రసంగము చేయొచ్చు దీని మీద. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో కనపెడతామో, ఉపవాసం ఉంటామో, ప్రభువులు ఎదగతాము, మనకున్నటువంటి వాగ్దానాలను పట్టుకుంటాము, మనకున్నటువంటి నిబంధనను మనం గుర్తిస్తామో, మనము దేవుని ఎదుట ఎంత శ్రేష్టమైన వారమో మనకు తెలుసుకుంటామో, వెంటనే కట్టుకున్నటువంటి ఆ యొక్క మొర్దెకై తన జీవితంలో మళ్ళీ ఏం చేశాడు? ఈ యొక్క ఊదారంగు వస్త్రాలు. చూడండి, ఇన్ని రకాలైనటువంటి వస్త్రాల గురించి రాయబడింది 8వ అధ్యాయము 15-16 వచనాల్లో. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రములు బంగారపు పెద్ద కిరీటమును చూసారా, అవిసనాలతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను. చూడండి, చాలా పెద్ద లిస్టు. చూసారు, దేవుని యొక్క ఆశీర్వాదము. మీరు ఏదైతే పోగొట్టుకున్నాం, ఏదైతే నాకు అందదనుకుంటున్నారో దానికి దేవుడు 100 రెట్లుగా ఆశీర్వదించే దేవుడు. నువ్వు ఊహించిన విధంగా నేను ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను, అందుకనే ప్రభు మనకి ఎలాగా ఇచ్చేవాడంట? అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అని రాయబడి ఉంటుంది కదా పిల్లారా. కాబట్టి ఇదే పరిస్థితి, అదే వాక్యము ఈ యొక్క మొర్దెకై జీవితంలో మరణమైపోయి అసలు అంతమైపోవాల్సిన వాడి జీవితాల్లో ఊహించున్నాడు. అడిగినది ఎంతో, ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. 16వ వచనం. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతృష్టియు, ఘనతయు కలిగెను. చూసారా, యూదులకు శత్రువు అయినటువంటి ఆయనేమో మరణాన్ని తీసుకొచ్చాడు. చూసారా, వీరు ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు వీరి యొక్క స్వాస్థ్య భాగం ఏదైతే ఉందో వాటిని యూదులకు క్షేమము, ఘనత, సంతృప్తి, సంతుష్టి కలిగింది. అన్నీ తీసుకొని అన్నీ. చూసారా, దేవుడు మన జీవితాల్లో నువ్వు ఒక్క శ్రమ ద్వారా నీ జీవితాన్ని అంతం చేసుకునేదానికి నువ్వు సిద్ధపడవద్దు. అది దేవుని చిత్తం కాదు. ఒక్క పరిస్థితిని మూలంగా నువ్వు నీ జీవితాన్ని అంతం చేసుకోవద్దు. నీ జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. చూడండి, అదేవిధంగా 9వ అధ్యాయం 2వ వచనం. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నింటిలో నుండి పట్టణముల యందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. చూసారా, ఏ రాజు అయితే యూదులందరినీ చంపేయమని ఆ తాకీదు ఇచ్చాడు, ఇప్పుడు అదే రాజు దగ్గర యూదులు ఏం చేస్తున్నారు? తమకు కీడు చేయవలనని ఎవరైతే చూస్తున్నారో వారందరినీ చంపేస్తున్నారు. గమనించారా? దేవుడు నీ జీవితాన్ని నువ్వు ఇప్పుడు ఏదైతే ఉన్నావో దాన్ని పూర్తిగా తిరిగి రాయను గాక.
నువ్వు ఏ సమస్య అయితే బాధపడుతున్నావో దాన్ని జయించి అత్యధికమైన గొప్ప విజయము దేవుడు నీ ద్వారా తీసుకురాబోతున్నాడు. ఎవరైతే నీ శత్రువులు నిన్ను నాశనం చేయాలనుకున్నారో వారిని జయించి సామర్థ్యాన్ని, వారిని జయించి వారిని హతం చేసే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ప్రియులారా. ఇదే దేవుని యొక్క చిత్తం. ప్రభు సన్నిధిలో నీకున్నటువంటి అధికారాలను గుర్తించు, ప్రభువు నీకు ఇచ్చినటువంటి నిబంధనను గుర్తించు, ప్రభు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు గుర్తించండి. ప్రభు వాక్యంతో ప్రభుత్వ అనుదినం సహవాసం చేయండి. నీ శత్రువులందరినీ ఆయన నీ పాదపీఠంగా చేసేదానికి సమర్థుడు. నువ్వు తలగా ఉండాల్సిన వాడు కానీ తోకగా ఉండాల్సిన వాడివి కాదు. చీకటిలో ఉండడం దేవుని చిత్తం కాదు. దేవుని గురించినట్టు తెలియకుండా ఉండడం దేవుని చిత్తం కాదు. పేదరికం ఉండడం కూడా దేవుని చిత్తం కానే కాదు ప్రియులారా. కుటుంబ కలహాలతో జీవించడం దేవుని చిత్తం కాదు. అనారోగ్యంతో ఉండడం దేవుని చిత్తం కాదు. ప్రభు సన్నిధిలో మనం అందరము ఆయనతో సహవాసం చేసినడలా మనం గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం. ఏం జరిగిందో చూడండి, 9:2 మళ్ళా చదువుకుందాం ప్రియులారా. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలోనూ పట్టణముల యందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయం కలిగినందున, సరే, ఎవరైతే నిన్ను భయపెడుతున్నారో వారిని మనము భయపెడతాం. ఎవరును వారి ముందర నిలువలేకపోయింది. ఎవరైతే నీ జీవితంలో నేను భయపెడుతున్నారో, ఏ సమస్య అయితే నేను భయపెడుతుందో దానికి నువ్వు భయాన్ని పుట్టించేవాడిగా దేవుడు చేస్తాడు. ఇదే దేవుని చిత్తం. చూసారా ప్రియులారా, యూదుల జీవితంలో జరిగినటువంటి ఈ యొక్క గొప్ప మార్పు, ఒకవేళ ఎస్తేరు గ్రంథంలో ఈ విధంగా కానీ అలా జరగకపోయింటే ఇప్పుడు మనం అనుకునేటువంటి ఇశ్రాయేల్ దేశం ఉండదేమో. చూసారా, దేవుని వాగ్దానాలు ఎంత గొప్పవంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము అది ఇప్పటికీ పనిచేస్తున్నాయి. నీ యొక్క సంతానాన్ని నేను ఇసుకరైన వాళ్ళే చేస్తాను, ఆకాశ నక్షత్రం వల్లే చేస్తానని చెప్పిన దేవుడు ఆయన ఇంకా కూడా పనిచేస్తుంది. నిబంధన ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. కవెనెంట్ ఆఫ్ అబ్రహాం ఈజ్ వెరీ పవర్ఫుల్. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా వాటన్నిటి మనం పొంది ఉన్నాము. డోంట్ ఫియర్. అది యూదుడు కదండి, మనకేందని అనుకుంటారు కావాలా? లేదు, ఈ అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ, వాగ్దానాలన్నీ, నిబంధన అంతా కూడాను అది కూడా మనకే. యేసుక్రీస్తు ద్వారా మనం అందరం వాటిని సమాన వారసులమని చెప్పి ఎఫ్సి పత్రికలో మనకి రాయబడి ఉంటుంది ప్రియులారా. సమాన వారసులు, యూదులతో మనం సమానమైన వారు. దేవుడు కూడా ఈ దినాల్లో చేస్తాడు, అలాగే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నా జీవితంలో కూడా ఆయన చేశాడు. మీకు ఎవరికైనా సరే ప్రభువును కూర్చున్నటువంటి ఇలాంటి విషయాల్లో మీకు జ్ఞానం కొదువైన ఎడల ప్రభు దగ్గరికి రండి. దేవుని చేత అభిషేకించబడిన వారిని మీరు దేవుని సేవకులతో కానీ మీరు కానీ కలిసి మీరు ఆ విషయాలన్నీ దేవుని కూర్చున్నటువంటి విషయాలుగా మీరు నేర్చుకుంటే మీ జీవితాలు కూడా గొప్ప మార్పులు కలుగుతాయి. చివరిగా చూడండి 10వ అధ్యాయము ఏం జరిగిందో చూసుకున్నాం. చివరిగా దీన్ని ముగించుకొని యూదా జాతికి వచ్చినటువంటి విశిష్టత, శత్రువును జయించి వారి జీవితాల్లో విజయం పొందేందుకు ఇటువంటి మార్పులు దేవుడు ఎలాగ వారి జీవితాలు చేశారో మనము ధ్యానిస్తున్నాం. చూడండి 10వ అధ్యాయం చదువుకుందాం. మొదటి 3 వచనాలు చదువుకొని మనం ముగించుకున్నాం. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యమును చేత చేసిన కార్యములన్నింటిని గూర్చి రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచారము గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. రాజ్య సమాచార గ్రంథమందు చూసారా, అంటే నీ చరిత్రని దేవుడు ఘనహీనంగా ముగించడు. క్రైస్తవుని యొక్క చరిత్రను, దేవుని నమ్మిన బిడ్డ ఎవరి చరిత్ర అయితే
హీనంగా ముగించాలి అని అనుకుంటున్నారా? అట్ట దేవుడు ముగించడు. నీ యొక్క చరిత్ర నువ్వు ఎంత పరిస్థితిలో ఉన్నా సరే, ఎంత చీకట్లో ఉన్నా సరే, ఎంత గలిబిల్లో ఉన్నా సరే, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, దేవుడు నీ జీవితాన్ని ఉన్నత స్థితిలో ఒక చరిత్రగా మార్చబోతున్నాడు ప్రియులారా. ఇది దేవుని యొక్క శక్తి. దేవునికి సమస్తము సాధ్యమనే విషయాన్ని మీరు దయచేసి ఎప్పుడు మనము మర్చిపోకూడదు. ఏ పరిస్థితులైనా సరే దేవునితో మీరు చెప్పండి. ఏ పరిస్థితులైనా సరే మీరు దేవునితో ఇంకా కొద్దిగా కఠినమైనదా ఉపవాసం ఉండండి. ఉపవాసం దేవుని సన్నిధిలో పెట్టండి. ఉపవాసం ద్వారా దేవుడు రాజుల యొక్క హృదయాలను మార్చాడు. ఉపవాసం ద్వారా దేవుడు నీ యొక్క మరణాన్ని జీవంగా మార్చాడు. ఉపవాసం ద్వారా దేవుడు నీ యొక్క హీనమైన స్థితిని మొర్దుకై ఎక్కడ ఉండేవాడు తెలుసా? రాజనగర్ నందు ఆ గేటు దగ్గర తిరుగుతూ ఉంటాడని రాయబడి ఉంటాడు. ఆ రాజ మార్గాలలో రాజు దర్బార్ ముందు తిరుగుతా అట్లా ఇట్లా ఉంటాడు. ఇప్పుడు ఏమైపోయిందంట? అటువంటి వ్యక్తి యొక్క చరిత్రని ఘనముగా మాదీకుల యొక్క సమాచార గ్రంథం మీద రాయబడి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరి నామాలు, మనందరి పేరు జీవగ్రంథం ముందు ఉన్నాయి. అది మన యొక్క స్వాస్థ్యం. కాబట్టి నీ యొక్క జీవితం ఘనముగా ముగించాలే కానీ నువ్వు అది ఘనహీనంగా ముగించకూడదు. క్షమించు. కాబట్టి పిల్లరా, ఎవరైతే ఇతను ముగిసిపోయాడు, మొర్దుకై ఇంక ఉండడు, ఇతని జీవం అంతమైపోయింది అనుకున్నాడు, ఘనహీనంగా మార్చాడో ఆ వ్యక్తి ఎక్కడైతే మొర్దుకైని మృతి చేయాలని అనుకుని ఒక కొయ్యని తయారు చేస్తాడు, అదే కొయ్యి మీద హామాన్ని హతం చేస్తాడు. చదవండి, ఎస్తేర్ గ్రంథాన్ని బాగా చదవండి. ఇంకా దేవుడు లోతైన విషయాలను మీకు తెలియజేస్తాడు. మొర్దుకై యొక్క ఘనహీనమైన స్థితి పోయింది. ఇప్పుడు ఘనతగా గొప్పగా మార్చబడి అది చరిత్రలో లిఖించబడింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. యూదుడైన మొర్దుకై రాజైన అహష్వేషునకు ప్రధానమంత్రిగా నుండి ప్రధానమంత్రి అయ్యాడు. వెరీ గుడ్. చూసారా దేవుడు ఎలాగ ఆశ్రదించాడు? ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నటువంటి వాడిని రాజుకు ప్రధానమంత్రిని చేశాడు. ఓకే. తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. చూసారా, ఇవన్నీ మీరు ఇంకా మొర్దుకై గురించి వివరించడము. దేవుడు ఏ వ్యక్తి అయితే మరణానికి పాత్రుడుగా శత్రువు చేసిందో ఆ వ్యక్తిని దేవుడు జీవానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా, తన జాతికి, తన దేశానికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. చూసారా? కాబట్టి నీ యొక్క దేవునితో ఉన్న నీ సహవాసం, దేవునితో ఉన్నటువంటి నీకున్నటువంటి నిబంధన అదే. నువ్వు నశించిపోయేవాడివి కాదు, కానీ నువ్వు జీవించేవాడివి, అనేకులకు జీవాన్ని ఇచ్చేవాడివి, అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాల్సిన వాడివి. కానీ ఒకవేళ ప్రస్తుత పరిస్థితిని బట్టి నువ్వు తగ్గించుకోవద్దు. కాబట్టి పిల్లారా, మన జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క శత్రువుని మనం జయించి విజయం పొంది దేవునికి మహిమ, మన దేశానికి, మన దేవుని బిడ్డలకు అందరికీ ఆశీర్వాదకరంగా మనం అందరము ఉండుదుముగాక. దేవుడు అటువంటి జ్ఞానము, అటువంటి కృప, అటువంటి అభిషేకము మనందరి మీద యేసుక్రీస్తు నామం పేరట పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. షాలోమ్.